అందరికి శరణార్థులు మంచిగున్నారులా. నేనొచ్చేసిన ఇయాల సుతం సూపర్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. ఖమ్మం ప్రెస్ మీట్ లా కేటీఆర్ ఆన్ ఫైర్, పంచులతోని చేసిండు సీఎం ను పంచర్. కేసీఆర్ చేయబట్టే తులం బంగారం లేదన్న జూపల్లి, కాంగ్రెస్ ఇస్తానన్న బీఆర్ఎస్ చేసిందా ఏమన్నా లొల్లి? కేసీఆర్ భయపడతాడట రేవంత్ రెడ్డికి, ఎట్లా తెలిసిందో ఈ ముచ్చట జగ్గారెడ్డికి. బనకచర్ల కట్టి తీర్థమంటున్న ఏపీ మంత్రి, మోసం జరుగుతుంటే మొద్దు నిద్రలున్న మన ముఖ్యమంత్రి. బీజేపీ పార్టీకి క్యాడర్ చేస్తున్నది రాజీనామా, పెద్ద లీడర్లు చేస్తున్నారట వర్గపోరు డ్రామా. ఊకుంటే కుదిరేటట్టు లేదు, ఎసొంటోనికి అసొంటి సురుకులు పెడితేనే దారికొస్తుంది ఎవ్వరం అని అనుకున్నాడో ఏమో మాజీ మంత్రి కేటీఆర్. మాటలకు పదును పెంచిండు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే అట్లనే కూసుంటే కుదరదని రువ్వడి పెంచిండు. పార్టీ కార్యక్రమాల మీద ఖమ్మం జిల్లాకు పోయిన కేటీఆర్ మాటలతోని మంటలు పుట్టించిండు. సర్కార్ను శరణకోళ్ళతోటి కొట్టినంత పని చేసిండు. చూడుండ్రి ఎట్లా అగ్ని కురిపించిండో. ఖమ్మంలా విలేకరుల సమావేశం పెట్టి మైక్ అందుకున్న కేటీఆర్ పబ్లిక్ కు కొన్ని జాగ్రత్తలు చెప్పిండు. నేను జీవితంలో ఎన్నడూ సిగరెట్ కూడా తాగని వ్యక్తిని. అట్లాగే మరి మీరందరూ కూడా తప్పకుండా డ్రగ్స్ కి మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలని కోరుతా. రాష్ట్ర ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి, రేవంత్ రెడ్డి గారి స్పీచ్లకి వార్తలకి చిట్చాట్లకు కూడా దూరంగా ఉండండి నా విజ్ఞప్తి. అంటే డ్రగ్స్ అలవాటైతే ఆరోగ్యం ఎంత ఖరాబ్ అవుతుందో సీఎం రేవంత్ రెడ్డి సార్ మాటలింటే మెదడు నరాలు చితికే ప్రమాదం ఉంటదన్నట్టు చెప్పిండు. తెలంగాణకు రేవంత్ రెడ్డి సార్ సీఎం అయినాక చేసిన పనేందో చెప్పిండు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నికృష్టుడి బతుకు కేసీఆర్ జపం చేయడం డైవర్షన్ టాక్టిక్స్ తప్ప, హెడ్ లైన్ మేనేజ్మెంట్ డెడ్ లైన్ మేనేజ్మెంట్ తప్ప చేసిందేంది ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి నువ్వు చేసిందేంది నేను అడుగుతా ఉన్నా. అందుకే పెద్దలు చెప్తారు, పంది ఎంత బలిసినా నంది కాదు. నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకో 3 ఏళ్ళు ఉండొచ్చు, మురిపంగా డబ్బుల మూటలు దోచుకుంటూ ఉండొచ్చు, కానీ ఎన్నటికీ నీ బతుకు ఒక పెండ పురుగులోని పురుగు బతికే తప్ప నీది ఎన్నటికైనా కూడా కేసీఆర్ స్థాయి గాని ఆ ముఖ్యమంత్రి పదవికి ఉండే ఒక గౌరవాన్ని గాని, గతంలో మహామహులు ఆ పదవిని అధిష్ఠించారు. అంతటి గొప్ప పదవికి ఉన్న ఇల్వ తీసే పనులు చేస్తున్నాడు, ఆ కుర్చీకి ఉన్న గౌరవాన్ని తగ్గించే మాటలు మాట్లాడుతున్నాడు అన్నట్టు కోపం చేసిండు. తర్వాత కేటీఆర్ లోకేష్ ను కలిసిండన్న దాని మీద కేటీఆర్ రియాక్షన్ ఎట్లున్నదో చూడుర్రి. నేనేదో లోకేష్ ని కలిసినట్టు అర్ధరాత్రి పోయి మేమేం చేసినా బాజాప్తా చేస్తాం, బేజాప్తా చేయాల్సిన కర్మ మాకు లేదు. అయినా నాకు తెలియక అడుగుతా, లోకేష్ ఏమన్నా నీలెక్క అంతర్రాష్ట్ర దొంగనా? లోకేష్ ఏమన్నా నీలెక్క సంచులు మోసినోడా? లోకేష్ ఏమన్నా నీలక చదువు రానోడా? కలిస్తే తప్పేందుకు కలవలేదు, కలిస్తే తప్పేంది. అయినా నాకు తెలియక ఇంకో మాట అడుగుతా, పక్క రాష్ట్ర మంత్రి యువకుడు, నాతో డెఫినెట్ గా సత్సంబంధాలు ఉన్నాయి, ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము, కలవలేదు కానీ కలిస్తే తప్పేంది నాకు తెలియక అడుగుతా. అయినా మీ పెద్ద బాసు చంద్రబాబు కొడుకే కదా, నేను గూండానో దావుద్ ఇబ్రాహింనో సీకట్లో కలిసినట్టు డైలాగులేంద్ర హౌలా. నేను అడిగింది ఏంది, నేను చెప్పింది ఏంది? నేను దొంగను కలిసిన నీలాగా, లేకపోతే నీలాగా లోఫర్ రాజకీయాలు చేస్తున్నాను ఢిల్లీలో పోయి, చీకట్లో పోయి అమిత్ షా కాళ్ళు పట్టుకొని, చీకట్లో పోయి మోడీ గారి పాదాలకు ప్రణమిల్లి చిల్లర రాజకీయం చేస్తున్నానా? పక్క రాష్ట్ర మంత్రి యువకుడు, నాకు తమ్ముళ్ళు అంటాడు, కలిస్తే కలుస్తా కానీ నేను కలవలేదు. దానికి ఏదో పెద్ద ఈయనేదో గొప్ప విషయం కనిపెట్టినట్టు. ఆయన నాకు తెలియక అడుగుతా, పాలన గురించి తెలుసుకోవాలంటే మమ్మల్నే కలుస్తారు బీఆర్ఎస్, దోపిడీ గురించి తెలుసుకోవాలంటే నిన్ను కలుస్తారు. ఆయన నన్ను కలిస్తే నీకేం నొచ్చింది? ఓ పెద్ద మాట అననే అన్నాడు కదా, లోకేష్ ను కలవనే లేదు, ఒకగాల కలిసినా తప్పే ఉన్నది, సంచులు పట్టుకపోయినా నేనేమన్నా అన్నట్టు కాళ్ళు బట్టి బండ కొట్టినంత పని చేసిండు. అట్లనే కిట్టి పార్టీల గురించి చెప్పిండు. అంటేందంటారా ఈనుర్రి మరి. ఆ జూబ్లీ ప్రాంతం ఉంటుంది హైదరాబాద్ లో, అక్కడ కిట్టి పార్టీలు జరుగుతూ ఉంటాయి. మధ్యాహ్నం కొంతమంది బాగా డబ్బున్నోళ్ళు కిట్టి పార్టీలు చేసుకొని వీళ్ళ గురించి వాళ్ళ చెవులు కొరుకోవడం, వాళ్ళ గురించి వీళ్ళ చెవులు కోరుకోవడం, అది జరిగేది. ఈయన కూడా అట్లాంటి కిట్టి పార్టీ ఆంటీ ఈయన రేవంత్ రెడ్డి గారు. ఎక్కడో ఎవడో చెప్పింది అదే నిజం అనుకుని భ్రమించి దాన్ని మళ్ళీ 10 మందిని పోగేసుకొని, మీడియాను పోగేసుకొని చిట్ చాట్ల పేరిట చిల్లర మాటలు మాట్లాడే నికృష్టుడు రేవంత్ రెడ్డి. ఆగో అదట కిట్టి యాంటీ పార్టీ అంటే. ఇట్లా మాట్లాడుకుంటా రేవంత్ రెడ్డి సార్ కుటుంబానికి ఓ సలహా ఇచ్చిండు. ఆయన కుటుంబ సభ్యులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి కాన్వాయ్లో తిరగడం, సెటిల్మెంట్లు చేయడం, బెదిరించి చందాలు గుంజుకోవడం ఇది ఒకటే కాదు. ముఖ్యమంత్రి గారి కుటుంబం మీరు, మీవాడు ఒక మానసిక రుగ్మతతో బాధపడతా ఉన్నాడు. ఎప్పుడు బట్టలు చింపుకొని రోడ్ల మీద పిచ్చోడ్లాగా పరిగెడతారని మేము కూడా కంగారు పడతా ఉన్నాం. చూపెట్టండి డాక్టర్లకి, వాటాల సంగతి తర్వాత చూసుకోవచ్చు. ముందు పిచ్చోడైపోయి బట్టలు చింపుకొని రోడ్ల మీద పరిగెత్తేలాగా ఉన్నాడు. మరి ఆ దరిద్రం
రాష్ట్ర ప్రజలు చూడకముందే దయచేసి ఒక మానసిక ఆసుపత్రికి తీసుకొని పోయి చూపెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఊకోండి సారు, తెలంగాణ ముఖ్యమంత్రి సక్కదనంగా మైకుల ముంగడికి వచ్చి స్పీచ్లు ఇస్తుంటే వాళ్ళ ఇంటోళ్లకు లేని డౌట్లు వచ్చేటట్టు చేస్తున్నారు. ఎందుకు ఇట్లా అంటున్నారు అనేది చెప్పకనే చెప్పిండు మాజీ మంత్రి కేటీఆర్. రోజులు ట్యాపింగ్, కొన్ని రోజులు కాళేశ్వరం, కొన్ని రోజులు ఫార్ములా, ఇంకొన్ని రోజులు డ్రగ్స్, మన్ను మశానం వాడి బొంద తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క మాట, ప్రజలకు పనికొచ్చే ఒక్క మాట, ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడినాడా? కాలం ఎలా తీసుడు తప్ప జనానికి ఒక్కటంటే ఒక్కటి పనికొచ్చే మాట మాట్లాడలేదట సీఎం గారు. ఇట్లా చెప్తుంటే 6 గ్యారంటీల సంగతి ఏందని అడిగితే 6 గ్యారంటీలు అమలు అవుతున్నాయి, పక్కా అవుతున్నాయి, 100% అవుతున్నాయి. ఏంటి 6 గ్యారంటీలు? ఒకటి, ఫస్ట్ గ్యారంటీ అనుముల సోదరుల కోసం భూదందాలు గ్యారంటీ బ్రహ్మాండంగా చేస్తున్నారు. 4th సిటీ ఏఐ సిటీ హైదరాబాద్ చుట్టూ 1000 ఎకరాల్లో RRR పేరిట తొందరలో బయట పెడతాం, సర్వే నంబర్లతో సహా బయట పెడతాం, మీరు చూడండి. రెండో గ్యారంటీ బాబు గారి కోసం బనకచెర్ల ప్రాజెక్టు గ్యారంటీ. మూడవది రాహుల్ గాంధీ కోసం నెల బస్తాలు మూటలు నోట్ల కట్టలు గ్యారంటీ. నాలుగవది బావమరిది గారి కోసం అమృత్ కాంట్రాక్ట్ 1137 కోట్లు ఇప్పుడు మళ్ళీ సింగరేణిలో కొత్తది ఇచ్చాడంట, ఇంకోటి ఇచ్చాడంట, అది కూడా రేపు ఎల్లుండి బయట పెడతాం. ఐదవది గ్యారంటీ ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అరెస్టులు, ప్రతిపక్షాల గొంతు నొక్కడాలు, నిర్బంధాలు, అణచివేతలు. 6వ గ్యారంటీ నెలకొకసారి ఢిల్లీ గ్యారంటీ, నెలకొకసారి కాకపోతే 4 సార్లు ఢిల్లీ గ్యారంటీ, అక్కడ పోయి చీకట్లో మోడీ కాళ్ళు పట్టుకోవడం గ్యారంటీ. ఈ 6 గ్యారంటీలు తప్ప నువ్వు అసలు చెప్పిన 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయి నేను అడుగుతా ఉన్నా. అగో ఆ 6 గ్యారంటీలు తప్పకుండా అమలవుతున్నాయట. ఇక తుంగతుర్తి సభల సీఎం రేవంత్ రెడ్డి సారు జగదీష్ రెడ్డి సారు గురించి మాట్లాడిండు కదా, అగో దాని మీద మాట్లాడుకుంటా ఇంకా మా జగదీష్ రెడ్డి గారిని పట్టుకొని నిన్నగాక మొన్న 3 ఫీట్లు ఉన్నాడు అంటున్నాడు. ఈయన పెద్ద అమితాబ్ బచ్చన్ అన్నట్టు తిప్పి కొడితే నువ్వు 3 ఫీట్లు లేవు, నువ్వే పెద్ద పోటుగాడు లాగా ఆయన 3 ఫీట్లు ఈయన డైలాగులు. అరే మనది మనం మర్చిపోతే ఎట్లా? కొద్దిగా ఎత్తు కుర్చీలో కూర్చోగానే అంత టెంపర్ వస్తుందా? కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు కూడా. ఎత్తు షూస్ వేసుకొని ఎత్తు కుర్చీలో కూర్చోగానే పెద్దోడు అయిపోతావా, అమితాబ్ బచ్చన్ అయిపోతావా? ఎందుకు సారు గిచ్చిన కాన్నే గిచ్చి చంపుతున్నావు అని పబ్లిక్ అనుకునేటట్టు ఎత్తుల గురించి చెప్పిండు. ఇక ఆఖరికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రుల మీద రేవంత్ రెడ్డి సారికి ఉన్న అనుమానంతో ఏం చేస్తున్నాడో చెప్పిండు. అట్లాగే నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, సూటిగా అడుగుతా ఉన్నా, దమ్ముంటే మగాడు అయితే చెప్పు, నీ సీటుకు ఎవడెసరు పెడతాడో అని చెప్పి ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదే విధంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి, వీళ్ళ ఫోన్లు నువ్వు ట్యాప్ చేయట్లేదా? ఈ రోజు చెప్తావా? నీ మనవాడి మీద ఒట్టేసి చెప్తావా బయటకు వచ్చి నేను వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయట్లేదని? రాష్ట్రంలో వేలాది ఫోన్లు ట్యాప్ చేస్తున్నమాట వాస్తవం కాదా? చెప్తావా? లై డిటెక్టర్ ముందు కూర్చొని చెప్తావా? మగాడి అయితే రా బయటకు వచ్చి ఒట్టేసి చెప్పు దమ్ముంటే. చేసేది దౌర్భాగ్య పనులు, గలీజ్ పనులు, మీదికెళ్ళి పెద్ద మాటలు. ఈ తీరుగా ఇసుకబడ్డాడు సీఎం రేవంత్ రెడ్డి సార్ మీద. ఓ తీరుగా చెప్పాలంటే నిప్పులు జరిగిండు ఖమ్మంలో కేటీఆర్. ఈ మాటలిన్న కాంగ్రెస్ పార్టీలకు ఎంత పౌరుషం వస్తుందో, ఎంత కుమిలిపోతారో ఏమో అని అనుకుంటున్నారట బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. కాంగ్రెస్ సర్కారు కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఎప్పటి నుంచో ఇస్తుండే, కానీ గ్రహాలు అనుకూలించలేవు. తులం బంగారం ఇద్దామని ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళతోనైతలేదు. ఒకసారి ఓ ఎమ్మెల్యే మాట్లాడుకుంటా బంగారం రేటు పెరిగింది కాబట్టి ఇయ్యలేకపోతున్నాం, లేకుంటే 2 తులాలైనా ఇస్తుంటిమి అన్నట్టు మాట్లాడిండు. సర్కార్ దగ్గర పైసలు లేవు కాబట్టి ఇస్తలేమని ఇంకో లీడర్ చెప్పిండు. ఇస్తాం, తప్పకుండా ఇస్తామని హోంమంత్రి అన్నాడు. ఇప్పుడు అవన్నీ కాదు కానీ అతి పెద్ద కారణం ఇంకోటి ఉన్నదని ఈ మంత్రి అంటున్నాడు. అదేందో మీరే చూడుర్రి. ఏమంటాడు కేసీఆర్? ఎక్కడ పోయింది మీ బంగారం, తులం బంగారం అని మాట్లాడతాడు. ఎక్కడ పోయింది 2,500 రూపాయల పెన్షన్ మాట్లాడతాడు. ఈ ప్రభుత్వం వచ్చి కేవలం 16 మాసాలు 17 మాసాలు అయింది. మరి ఆలస్యం కావడానికి కారణం ఎవరు? కేసీఆర్ కాదా? బీఆర్ఎస్ పార్టీ కాదా? బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా? అవు సారు, వాళ్ళే చేసిందంతా వాళ్ళే. ఎన్నికల్లా తులం బంగారం ఇస్తామనుండ్రి అని కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి సార్ ను బలవంతం పెట్టింది వాళ్ళే. బీఆర్ఎస్ పార్టీలే దీని అంతటికి కారణం. అధికారంలోకి వచ్చినాక తులం బంగారం పెళ్లి మండపంలోనే ఇస్తుంటే అడ్డం పడుతున్నది బీఆర్ఎస్ పార్టీలే. రాష్ట్ర బడ్జెట్ ల తులం బంగారానికి పైసలు పక్కకు పెడుతుంటే వద్దని అసెంబ్లీలో లొల్లి చేసింది బీఆర్ఎస్ పార్టీలు, కేసీఆర్. తులం బంగారం ఇయ్యకుండా మీ చేతులు కట్టేసిండు కేసీఆర్. చెప్పేటోళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు. తాడు కట్లు ఇప్పితే ఖచ్చితంగా ఇస్తాడు తులం బంగారం. ఇక మహిళలకు నెలకు 2,000 ఇస్తామని సర్కార్ అంటే బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు చేసింది. 2,000 చెక్కులు అక్క చెల్లెల చేతులు పెడుతుంటే దాడులు చేసింది. అందుకే ఇస్తలేరు, లేకుంటే
ఉంటే ఎప్పటికో ఇచ్చేటోళ్ళు. ఎన్నికలకు ముందు మీరిచ్చిన హామీలు ఎట్లా అమలు పరుస్తారని విలేకరులు అడిగితే రాష్ట్రానికి బొచ్చడు ఆదాయం ఉన్నదని చెప్పమన్నది కూడా కేసీఆర్. మొత్తం చేసిందంతా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టోళ్లే. వాళ్ళే అడ్డం పడకుంటే ఇప్పటికీ తులం బంగారం తెలంగాణ ఆడోళ్ల మెడలల్లా దగ మెరిసిపోతుండే. ప్రతి నెల అకౌంట్లల్లా 2500 టంగు టంగుమని పడుతుండే. కాబట్టి తెలంగాణ అమ్మలక్కలు తులం బంగారాన్ని ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలను అడగకుండ్రి. వాళ్ళదేం తప్పులేదు, వాళ్ళ చేతుల ఏం లేదు, సరేనా? జగ్గారెడ్డి ఏది మాట్లాడినా కుళ్ళం కుళ్ళుంటది. మైకు ముంగడి పోతే కడుపులో ఏదుంటే అదే బయటకు వస్తుంది. రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ కాకముందు అయినాక మాట్లాడిన ముచ్చట్లు కూడా అంతే. రేవంత్ రెడ్డి బచ్చా, ఆయన ఏమన్నా హీరో అనుకుంటున్నాడా అని అప్పట్లో మాట్లాడింది కూడా కుళ్ళం కుళ్ళే. హగో అట్లనే ఇప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడిండు. ఎంత ఉన్నా కొంత ముఖాముఖి రావాలంటే కొంత రేవంత్ రెడ్డికి భయపడతాడు కేసీఆర్ కూడా కదా, భయపడతాడు కదా. డౌట్ ఎందుకు జగ్గారెడ్డి సారు? పక్క కేసీఆర్ సారు భయపడతాడు. రేవంత్ రెడ్డి సార్ ఎక్కడా, కేసీఆర్ సార్ ఎక్కడా? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ తీరుగా చేయాలంటే కేసీఆర్ సార్ కు వణుకుతది. అవును సారు, తెలంగాణ తల్లి విగ్రహం చేతుల నుంచి మన సంస్కృతికి గుర్తైన బతుకమ్మని తీసేయాలంటే కేసీఆర్ సారు భయపడతాడు. ఆంధ్ర చంద్రబాబుకు కోవట్టుగా మారి తెలంగాణ ప్రయోజనాలు బాబు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాలంటే భయపడతాడు. తెలంగాణ చిహ్నంలా కాకతీయుల తోరణం, హైదరాబాద్ గుర్తు చార్మినార్ తీసేయాలంటే భయపడతాడు. అడ్డగోలు హామీలిచ్చి ఎన్నికల్లో గెలవాలనే ఆలోచన వస్తే భయపడతాడు. హెచ్సియు భూముల్లా హాయిగా తిరిగే మూగ జీవాల నోరు కొడితే గోస దాకుతుందని భయపడతాడు. ఎందుకు భయపడడు? ఖచ్చితంగా భయపడతాడు. రేవంత్ రెడ్డి సార్ తీరుగా కేసీఆర్ సారు ఏడనన్న పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టిండా? ఆడిబిడ్డ పెళ్లికి 1,00,000 రూపాయలు ఇవ్వాలని ఆలోచన చేసిండా? పుట్టిన పిల్లలకు కిట్లు ఇచ్చిందా? దేశంలో ఎవల మెదడుకు తట్టని రైతు బంధు ఆలోచన చేసిండా కేసీఆర్? ఏమన్నా ఇంటింటికి నల్ల నీళ్ళిచ్చి ఫ్లోరైడ్ భూతాన్ని తరిమేసిండా? ఏం చేయలేదు కాబట్టి రేవంత్ రెడ్డి సార్కి కేసీఆర్ సారు భయపడతాడు. సంచులు మోయాలంటే భయపడతాడు, వంచన చేయాలంటే భయపడతాడు, రైతులను గోస పెట్టాలంటే భయపడతాడు, ఆశ పెట్టాలంటే భయపడతాడు. రేవంత్ రెడ్డి సార్ తీరుగా చేయాలంటే కేసీఆర్ సారు బాగానే భయపడతాడు. అంతే సారు, మీరు చెప్పింది నిజమే. వెనకటెవడో నెత్తి మాసినోడు నిప్పుడు దాపెడదామని చూసిండట. చేతిలో పట్టుకుంటే కాలుతుందని, జేబులు వేసుకుంటే మండుతుందని సూర్యుల చెక్కి ఇంట్లోకి పోయిండట. ఇంకే ఉన్నది, ఇల్లు గాలింది, తర్వాత ఒళ్ళు గాలింది. నిజం కూడా నిప్పసొంటిదే. దాచి పెట్టాలని చూసినోడిని దానం చేస్తుందట. బనకచర్ల మీద ఎన్ని అబద్ధాలు చెప్పినా నిజం బయటికి వచ్చి రేవంత్ రెడ్డి తెలంగాణకు చేస్తున్న ద్రోహాన్ని ఇప్పి చెప్పి ఇజ్జత్ తీస్తున్నది. ఆ నిజం ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు నోటి నుంచి ఎట్లా జారుతున్నదో చూడుర్రి. మీరు ఏదైతే పోలవరం బనకచర్ల మరి ఏదైతే సముద్రంలో వృధాగా కలిసిపోయేటువంటి నీటిని ఉపయోగించుకుని అత్యంత ఫ్లోరైడ్ వెనకబడినటువంటి రాయలసీమకు 200 టీఎంసీలని రిజర్వ్ చేయాలని ఏదైతే పోలవరం దగ్గర మీరు చూస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీ నీరు వృధాగా బంగాళాఖాతంలో కలిసి. అవు సారు, వృధాగా పోతున్నాయని అందరు అంటున్నారు, కానీ మీరేం చేయబోతున్నారో అది చెప్పుండ్రి ముందు. గోదావరి నీరు వృధాగా సముద్రంలోకి పోతూ ఉంది. అవకాశం ఉన్నంత వరకు తెలంగాణ ఉపయోగించుకోండి, అవకాశం ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉపయోగించుకోండి. అల్టిమేట్ గా ఆ వృధాగా పోయే నీరుని ఉపయోగించుకుని తెలుగు ప్రజలందరూ కూడా బాగుండాలనే ఆలోచన మేము కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఆ సిడబ్ల్యూసీకి అన్నింటినీ కూడా పర్మిషన్ తీసుకుని ఆ పర్మిషన్స్ ప్రకారమే ఆ యొక్క ప్రాజెక్ట్ ని నిర్మాణం చేస్తామన్న విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇన్నరా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును ఖచ్చితంగా కట్టి తీరుతారట. అంతకంటే ముందు ఎంత తీయగా మాట్లాడుతున్నాడో ఇన్నరా. వృధాగా పోతున్న నీళ్లను 2 రాష్ట్రాలు ఉపయోగించుకోవాలి, బాగుపడాలి అన్నట్టు చెప్తున్నాడు. అవును, వాడుకోవాలి గాని అది ఎప్పుడు? గోదావరిలా ఎవల వాట ఎంత అనేది తేలినాక కదా ప్రాజెక్టులు కట్టుకునేది. ఎంత వాడుకోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి తరలించాలి అనేది అవేం తేల్చకుండా బనకచెర్ల కట్టి తీరుతామంటే ఎట్లా
గట్లా అంటే ముందైతే కట్టుకోనియండ్రి, అన్యాయం జరిగితే తర్వాత మాట్లాడుకుందాం అంటారా? సందు ఇచ్చేదాకా షావుకారి, సందు ఇచ్చినాక బీకారి అన్నట్టు చేస్తారన్నట్టే కదా. మీరు ఇంత మంచిగా బనకచర్ల కట్టి తీరుతామని చెప్తుంటే మా సీఎం రేవంత్ రెడ్డి సారు బనకచర్ల ముచ్చటే లేదంటున్నాడు. మా సీఎం సార్ కు తెలంగాణ సోయి లేదంటారా, లేకుంటే మీరే నోరు ముయించిండ్రా? ఏదైతే మొన్న జరిగినటువంటి ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్ గా చెప్పినటువంటి పరిస్థితి, ఈవేళ రాష్ట్రాలు వేరవచ్చు, పార్టీలు వేరే అధికారంలో ఉండొచ్చు, కానీ తెలుగు ప్రజలందరూ ఒక్కటే. ఎట్లా తెలుగు ప్రజలంతా ఒక్కటేనా? ఈ మాట ఎప్పుడో ఇన్నట్టు కొడుతున్నది. తెలంగాణ ఉద్యమ కాలంలో మీ ఆంధ్ర లీడర్ల ఆయుధం తెలుగు ప్రజలంతా ఒక్కటే అనే మాట. అదే ఇప్పుడు అంటున్నారంటే ఎంత మభ్య పెడుతున్నారో అర్థమైతున్నది. తెలుగు జాతి ఒక్కటని వగలబడి పోతున్నావు, అయ్యా జాతి ఒక్కటైతే మమ్ము గోతిల ఎయ్యాలనుందా, భాష ఒక్కటైతే నన్ను బాధ పెట్టాలనుందా అనే పాటలు మళ్ళా వాడుకునేటట్టు చేస్తున్నారు. మీ సీఎం కుట్రలు చేస్తుంటే మా సీఎం సార్ మాత్రం గంగిరెద్దు తీరుగా తలకాయే ఊపుతున్నాడు. మీరు ఎంత బొంకాలని చూసినా నిజాలు బయట పడతాయి. మీ కుట్రలు కూలగొట్టే రోజులు దగ్గర పడ్డాయి మంత్రి గారు. ఇంటోన్ని బయటోన్ని తరిమి కొట్టే రోజులు దగ్గరనే ఉన్నాయి అని అంటున్నారట పంటలు ఎండుతున్న తెలంగాణ రైతన్నలు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఉన్నంత స్ట్రాంగ్ గా ఇంకే పార్టీ లేదు. ఓ వర్గపోరు లేదు, టికెట్ల కోసం కొట్లాడు లేదు. ఏ లీడర్కు ఆ లీడరే ఎడబాసిపోడు, ఒకళ్ళను తొక్కాలని ఇంకొకళ్ళు కుట్రలు చేసుడు లేదు. సొంత పార్టీలనే గిట్టని లీడర్ ఎన్నికల నిలబడితే ఓడగొట్టాలనే ప్లానింగ్ లేసుడు లేదు. చాలా చక్కగా ఉన్న పార్టీ తెలంగాణలో ఏదన్నా ఉన్నదంటే బీజేపీ పార్టీ. హగో అది ఇప్పుడు బయటపడుతున్నది. షిప్పల నూకలు శిల్లం కల్లవ అన్నట్టే అవుతున్నదట బీజేపీ పార్టీ పరిస్థితి. వర్గపోరు చేయబట్టి ఓ బీజేపీ లీడరు పార్టీకి రాజీనామా చేసిండు. హుజూరాబాద్ నియోజకవర్గం పార్టీ కన్వీనర్ గౌతమ్ రెడ్డి అనే లీడరు పార్టీకి రామ్ రామ్ అన్నాడు. అగో ఏమైంది, ఎందుకు పోవాల్సి వచ్చింది అంటే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడిన తీరుకు తిరిగి పార్టీలకు రాను అని వెళ్ళిపోయిందట. మరి బండి సంజయ్ సారు ఏం మాట్లాడిందంటారా? ఇనుర్రి అదేందో. ఎక్కడ లేని సమస్య ఇక్కడికి వస్తున్నది, ఎక్కడ లేని సమస్య ఇక్కడికి వస్తున్నది. ఎవరైనా కూడా ఎవరి రాజకీయ భవిష్యత్తు మనం కష్టపడి ఇప్పుడు గట్లంటే పార్టీకి హుజూరాబాద్ లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసారు. వాళ్ళ టికెట్ ఇవ్వమంటారా? చెప్పు ఇవ్వమంటారా వాళ్ళ టికెట్లు? ఎట్లిస్తాం టికెట్లు? ఎట్లిస్తాం? ఎంపీగా పోటీ చేస్తే హుజూరాబాద్ లో నాకు తక్కువ ఓట్లు వచ్చేటట్టు కొంతమంది పని చేసిండ్రు, వాళ్లకు టికెట్లు ఎట్లిస్తాం? ఇయ్యనే ఇయ్యమన్నట్టు మాట్లాడిండు బండి సారు. ఆ హుజూరాబాద్ ఇన్ఛార్జ్ గౌతమ్ రెడ్డి అంటే నాకు రాబోయే కాలంలో బండి సంజయ్ తలుచుకుంటే టికెట్ రాదు, ఇక నేను పార్టీలో ఎందుకుండాలి అన్నట్టు రాజీనామా చేసిండట. అనుమానం మొగని తీరుగా తక్కువ ఓట్లు ఎందుకు వచ్చినాయి? నాకు వ్యతిరేకంగా పని చేసిండు, మీరు ఓడగొట్టాలని చూసిండని అనుమానిస్తే ఏం చేయాలి, అవమానిస్తే ఎట్లా ఉండాలి అన్నట్టు బయటకు వచ్చిండట. గౌతమ్ రెడ్డి తీరుగానే ఈటల రాజేందర్ వర్గం జనాలు ఆలోచనల పడ్డరట. ఈటల బండి రెండు వర్గాలే నడుస్తున్నది బీజేపీ పార్టీ. బండి రేపు మాకు టికెట్లు రాకుండా చేస్తే ఎట్లా అని సోంచాయిస్తున్నారట. ఎప్పుడు ఏ లీడర్ రాజీనామా చేసేది తెలియదని కరీంనగర్ జిల్లా పబ్లిక్ మాట్లాడుకుంటున్నారట. ఎంత చక్కగా నడుస్తున్నదో చూడుర్రి బీజేపీ పార్టీ. ఈ తీరుగా ముంగడికి పోతే వచ్చే ఎన్నికల్లా కమలం గుర్తు పార్టీ అధికారంలోకి వచ్చుడు ఖాయమే అనిపిస్తున్నది అని అంటున్నారట కరీంనగర్ జనాలు. ఇవి ఆటి ముచ్చట్లు. ఇంకిని సూపర్ సూపర్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్, ఇదే అసలు తీన్మార్.